ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా దూసుకువెళ్తున్నారు. ప్రజలకు అవసరం ఉన్నప్పుడు రంగంలోకి నేరుగా దిగుతున్నారు జగన్. కూటమి వైఫల్యాలను ఎత్తి చూపిస్తూనే పార్టీలో ఉన్న లోపాలను కూడా సరిదిద్దుకుంటున్నారు. వైసీపీ నేతలను అరెస్టు అయితే వారిని పరామర్శించేందుకు వెళ్లి కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతున్నారు జగన్. అలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి తన సొంత ఇలాకా పులివెందులలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి 2 రోజుల పాటు పులివెందులలో పర్యటించబోతున్నారు. ఇవాళ పులివెందులకు చేరుకుని క్యాంపు కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్లో పాల్గొంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలు తెలుసుకోబోతున్నారు. ఇక ఇవాళ రాత్రికి పులివెందులలోనే ఆయన నివాసంలో బస చేస్తారు జగన్. ఈ నెల 25న ఉదయం 9:30 గంటలకు పులివెందుల నుంచి వేంపల్లి మండల నందిపల్లికి చేరుకుంటారు. అక్కడ కొత్తగా వెలిసిన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలలో జగన్ కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు కూడా పాల్గొంటారు వైఎస్ జగన్. ఇక మధ్యాహ్నం పులివెందుల తిరిగి చేరుకుంటారు. ఆ తరువాత భాకరాపురం క్యాంపు ఆఫీసులో మరోసారి ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ఆ తరువాత స్థానిక వైసీపీ నేతలతో సమావేశం కూడా ఉంటుంది. రేపు రాత్రికి అక్కడ నివాసంలో వైఎస్ జగన్ బస చేస్తారు. ఇక ఆ తరువాత నేరుగా బెంగళూరు వెళ్లే అవకాశాలున్నాయి.